హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మరొక అందమైన కథని చెప్పుకుందాం. ఆ కథ పేరే ఏనుగు మరియు కుందేలు. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దాని పేరు గజరాజు. దానికి తన బలం చూసుకొని చాలా గర్వం. తన బలంని అడవిలో ఉన్న ఇతర జంతువుల మీద చూపిస్తూ సంతోషపడేది. ఇలా ఇతర జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉండేది ఎప్పుడు. అదే అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి ఏనుగు మీద ఎంత కోపమున్నా ఏనుగు అంటే భయంతో ఏనుగు వస్తున్న దారిలో కూడా ఉండకూడదు అనుకునేది. ఆ కుందేలు చక్కటి పూలను పెంచుతూ ఉండేది. ఒకరోజు ఏనుగు తన దారిలో అడ్డు వచ్చిన కుందేలు యొక్క పూల మొక్కల్ని తొక్కేసింది. అది చూసిన కుందేలు ఎంతో బాధపడింది. తను అంత ప్రేమగా పెంచుకుంటున్న పూల మొక్కలను పాడు చేసినందుకు ఏనుగు మీద చాలా కోపం వచ్చింది కుందేలుకి. ఎప్పటి నుండో ఏనుగు మీద కోపంగా ఉన్న కుందేలు ఇదే సరైన సమయమని భావించింది. లోపల ఎంత భయంగా ఉన్నా పైకి గంభీరంగా నటిస్తూ ఏనుగు మీద అరవడం మొదలుపెట్టింది. ఓ గజరాజా, నీకు నీ బలం చూసుకునే కదా ఇంతటి గర్వం? అయితే నా సవాల్కి అంగీకరించు. నీ బలం గొప్పదా, నా తెలివి గొప్పదా చూసుకుందా అని అంది. దానికి ఏనుగు, నువ్వు ఎంత చిన్నదానివి, నీతో నాకు పోటీ ఏంటి? అయినా నువ్వు అడుగుతున్నావు కదా, నీ సవాల్ని నేను అంగీకరిస్తాను అని చెప్పింది. మరుసటి రోజు ఉదయమే కుందేలే ఏనుగు కలిసి కుందేలు చెప్పినట్లుగా అడవిలోని ఒక చోటకి వెళ్తున్నాయి. కొంత దూరం వెళ్ళాక కుందేలు ఏనుగుతో, ఇప్పుడు నీకు ఒక ప్రమాదం రాబోతుంది అని చెప్పింది. దానికి ఏనుగు, ప్రమాదమా, నాకా అంటూ ముందుకు నడిచింది. అలా నడుస్తూ ముందు ఉన్న గొయ్యను చూసుకోకుండా ఏనుగు ఒక పెద్ద గొయ్యిలో పడిపోయింది. ఏనుగు ఎంత ప్రయత్నించినా తన భారీ శరీరం వల్ల బయటికి రాలేకపోయింది. కుందేలు వచ్చి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. చూసావా గజరాజా, ఈ ప్రమాదం నుండి నిన్ను బయటపడేయడానికి నీ బలం ఏం ఉపయోగపడలేదు. అన్నిసార్లు బలమే అవసరం లేదు, సహనం, తెలివి ఉంటే ఎలాంటి ప్రమాదాల నుండైనా బయటపడవచ్చు. ఇది నీకు అర్థం కావాలనే ఇలా చేశాను అని చెప్పింది. తర్వాత కుందేలు అడవిలోని అన్ని జంతువుల సహాయంతో ఏనుగుని బయటికి లాగింది. ఏనుగు తన తప్పును తెలుసుకొని కుందేలుని హత్తుకుంది. తర్వాత నుండి అడవిలో ఉన్న అన్ని జంతువులతో కలిసి ఏనుగు సంతోషంగా ఉండేది. ఏనుగు ఇంకా కుందేలు మంచి స్నేహితులు అయ్యాయి. చూసారా పిల్లలు, దీనిని బట్టి తెలిసిన నీతి ఏంటి? శక్తి మనకు శారీరక బలం ఇస్తుంది, కానీ నిజమైన విజయం తెలివిని మరియు సహనాన్ని ఉపయోగించడంలోనే ఉంది.